మరి ఇందులో ఎన్పిజిఎల్లో మనకు భాగంగా గమనిస్తే పిల్లలకి ఏ విధంగా మనం పాఠాలు చెప్తే ఏ విధంగా ఉంటుందనే ఐడియాతో వాళ్ళకి ఆనందంగా ఆహ్లాదకరంగా వాళ్ళలో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ వైఖరిని, సృజనాత్మక శక్తిని అభివృద్ధి పరచడానికి ఏం చేసామంటే బొమ్మలు ఉపయోగించి మనం ఏ విధంగా బోధించాలి, కథలు ఏ విధంగా చెప్పాలి, పాఠాలు ఏ విధంగా చెప్పాలి, వాటన్నింటి గురించి కూడా కొన్ని రకాల పపెట్స్ ని తయారు చేయడం జరిగిందండి. ఇందులో ఇవి మౌత్ పపెట్స్ అని అంటామండి. మౌత్ పపెట్స్ 2 రకాల వాయిస్ మాట్లాడతామండి. ఇందులో మనం గమనిస్తే ఆవు మరియు సింహం కథ గమనిస్తే ఆవు వాయిస్, సింహం వాయిస్ మాట్లాడినప్పుడు అని చెప్తాం. మనం తెర వెనకాల ఉండి పైనుంచి ఆడిస్తాం. ఆవుకు మామూలుగా నువ్వు అడవికి రాజు అని నాకు తెలీదు, నేను ఈ అడవికి రాజుని, నా అనుమతి లేకుండా ఈ అడవిలో గడ్డి ఎందుకు తింటున్నా, మహారాజా నాకు తెలీదు, నన్ను క్షమించు. నీవు ఈ అడవిలో గడ్డి తినాలంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి, లేకపోయావో నిన్ను తిని నా ఆకలిని తీర్చుకుంటాను అని మనం ఇలా 2 వాయిసులతో కూడా చెప్పినట్లయితే పిల్లలకి ఆహ్లాదకరంగా మంచి ఆనందంగా కూడా పిల్లలు వినగలరు. అలాగే మానవంలో గుండె ఎన్ని గదులుగా ఉంటుందని ప్రశ్నలు వేయడం, ఇలాగ లెక్కల్లో 2 కలిపితే ఎన్ని, ఇవన్నీ కూడా పిల్లల నుంచి చాలా ఆనందంగా ఉంటుందండి. స్పందన పిల్లల చేత కూడా చేస్తామంటండి సార్, పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తామండి. ఇది ఒక రకమైన పపెట్స్ అండి. అలాగే మనకి స్ట్రింగ్ పపెట్స్ అంటామండి, ఓన్లీ దారాలతో అనమాట అండి. దారాల ద్వారా మనం చేస్తామట. ఇందులో గమనిస్తే ఓన్లీ దారం ఒకటే కదుపుతుంది అన్నమాట. చూడండి పిల్లలారా, నేను వెనకాల ఉండి మాట్లాడుతామండి. చూడండి పిల్లలారా, నేను ఎడారికి వెళ్తూ ఇలా వచ్చాను. నన్ను ఎడారివాడ అంటారు సుమి, నన్ను ఇంగ్లీష్లో క్యామెల్ అంటారు, తెలుగులో ఒంటె అంటారు. నేను ఎడారిలో చాలా వేగంగా పరిగెత్తగలను, అందుకే నన్ను ఎడారివాడ అంటారు. ఎందుకో తెలుసా? నేను ఎడారిలో పరిగెట్టడానికి కారణం నా కాలు కింద స్పాంజి వంటి మెత్తలుంటాయి, అందుకే నేను దిగబడను. ఎడారిలో ఉన్న నీరుని తాగుతాను సుమి. ఎడారిలో ఉన్న నీరు దొరికే ప్రదేశాలను ఏమంటారో తెలుసా పిల్లలారా? ఒయాసిస్లు అంటారు. ఆ ఒయాసిస్లో ఉన్న నీరుని ఒకసారి తాగితే మరలా 3 రోజుల వరకు నేను తాగను సుమి. మరి మీరు అలా ఉండగలరా అని ఇలా మనం సైన్స్ పాఠం కానీ, కథ కానీ, దీని గురించి కానీ, జంతువుల గురించి కూడా మనం ఈజీగా చెప్పవచ్చండి. మొత్తం అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ ఇచ్చానండి. అన్ని జిల్లాల్లో జరుగుతుంది సార్. మన ఈస్ట్ గోదావరిలో కూడా జరుగుతుంది సార్. మొత్తం ఫిషింగ్ హార్బర్ కాకినాడ, అలాగే పిఠాపురం వీరవలోని, తర్వాత విముక్తి ఫౌండేషన్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఇచ్చాను సార్. మొత్తం చాలా, అలాగే ఎన్పిజిఎల్లో మొత్తం అన్ని మండలాలకు సంబంధించినటువంటి వాటందరికీ కూడా వాళ్ళ చేత చేయించాను సార్. నేను చేయడమే కాకుండా వాళ్ళ చేత చేయించాను సార్. వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి సార్. తర్వాత ఇది ఒక రకమైన మోడల్ అండి. అలాగే షాడో పపెట్స్ అంటారు సార్. ఇది నీడ వస్తుంది సార్, నీడ తోలుబొమ్మలు అనేది మనం గమనిస్తే ప్రాచీన పూర్వకాలంలో ఉన్నటువంటి విద్యది. ఆ విద్య ఉండి కొద్ది ఏమవుతుందంటే అంతరించిపోతుంది. ఈ అంతరించిపోతున్నటువంటి ఈ విధానాన్ని మనం తరతరాలకి అందజేయాలంటే మనం ఒక రూపాన్ని దీన్ని దాల్చాలి. కాబట్టి దానిలో అనుగుణంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు విద్యలో వినియోగిస్తున్నాం అండి సార్. విద్యలో కాకి అంశ కథ అండి, 12వ పాఠం 3వ తరగతిలో ఉందండి.